హాయ్ ఫ్రెండ్స్, కాంగ్రెస్కి బాప్ రోహిత్ ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో గత 2 రోజులుగా బాగా వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయిన షమా మహమ్మద్ గారిని ఈవిడ రోహిత్ శర్మ గారి మీద కొన్ని బాడీ షేమింగ్ విషయాల్లో కామెంట్ చేశారు. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఈవిడ మీద బాగా ఫైర్ అవుతున్నారు అనుకోండి. అందుకే ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ట్విట్టర్లో వైరల్ అవుతుంది. అసలు ఈ షమా మహమ్మద్ గారు రోహిత్ శర్మ గారి మీద ఏం ట్వీట్ చేశారు, దీనికి మీడియా వాళ్ళు అదేవిధంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్ ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్నా సరే ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్లీ షమా మహమ్మద్ గారు ఏం ట్వీట్ చేశారో చూద్దాం. ఐఎమ్ రో 45 ఈజ్ ఫ్యాట్ ఫర్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, నీడ్ టు లూజ్ వెయిట్ అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ ఇండియా హ్యాస్ ఎవర్ హ్యాడ్. ఆ ట్వీట్లో ఏముందంటే రోహిత్ శర్మ గారు చాలా ఫ్యాట్గా ఉన్నారు, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఆయన వెయిట్ లూజ్ అవ్వాలి, అదేవిధంగా ఇండియాస్ మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ అని చెప్పేసి ఆవిడ రాశారన్నమాట. దీనికి ఫస్ట్ ఎండ్ లైన్లో ఉన్నది రోహిత్ శర్మ గారు చాలా ఫ్యాట్గా ఉన్నారు, వెయిట్ లూజ్ అవ్వాలన్నది చాలామంది చాలాసార్లు మాట్లాడిన విషయాలే. వడాపావ్ అని చెప్పేసి పిలిచిన రోజులు కూడా ఉన్నాయి. కానీ లాస్ట్లో రాసిన మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ అని చెప్పేసి రాశారు కదా, దీని గురించే ఫ్యాన్స్ బాగా ఆవిడ ట్విట్టర్లో వేసుకుంటున్నది. అండ్ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇలా మాట్లాడడంతో బీజేపీ అభ్యర్థులు కూడా ఈవిడ్ని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి విమర్శిస్తున్నారు కూడా. ఆ తర్వాత కొంతసేపటికి ట్వీట్ని డిలీట్ చేశారు, కానీ అపాలజీస్ మాత్రం చెప్పలేదు. ఎందుకంటే నేను చేసింది ఒక జస్ట్ నార్మల్ ట్వీట్, ఒక జనరిక్ ట్వీట్ అంతే. యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఆయన వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి చెప్పాను తప్ప నేను పర్టికులర్గా ఆయన బాడీ షేమింగ్ గురించి ఏం మాట్లాడలేదని చెప్పేసి మీడియాకి చెప్పారనమాట. See, it was just a generic tweet about a fitness of a sports person. It is not body shaming. It's about the fitness of a sports person. I always believe a sports person has to be fit. So I felt he's a bit overweight and I just tweeted on that. And I've been attacked for no reason, you know. అండ్ అలాగే ఆవిడ ప్రీవియస్ ఇండియన్ టీమ్ కెప్టెన్స్ గురించి కూడా మాట్లాడారు. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి వారు చాలా ఫిట్గా ఉండేవారు. వాళ్ళందరూ ఫిట్గా ఉండగా మీరు ఇంత ఫ్యాట్గా ఉండడం అంత కరెక్ట్ కాదని నేను ఈ ట్వీట్ చేశాను, ఈ ట్వీట్లో అంత తప్పేముందని చెప్పేసి మాట్లాడుతున్నారు. Previous captains like Dhoni, or for that matter Ganguly, Dravid, Tendulkar, Kapil Dev. So I put in and Virat. I put in a statement because నేను చేసినంత చిన్న ట్వీట్కి ఎందుకు మీరు ఇంత రాతాంతం చేస్తున్నారు, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఫిట్గా ఉండాలని చెప్పాను అంతే, దానికి ఇంత రాతాంతం చేయడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు అనమాట. అండ్ అలాగే కామెంట్స్ని సపోర్ట్ చేస్తూ టీఎంసీ, తృణమూల కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ ఉంది. ఈ పార్టీ ఎంపీ అయిన సౌగత రాయ్, పేరు కట్టగా పలికనో లేదో నాకు తెలియదు కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఒకరు తప్పైతే. ఈయన ఏమన్నారంటే రోహిత్ శర్మ అనే వ్యక్తి టీమిండియా కెప్టెన్గా ఉండడం అంత కరెక్ట్ కాదు, అదేవిధంగా ఇతర ప్లేయర్లు బాగా ఆడడంతో ఇప్పటికీ కూడా సర్వైవల్ అవుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు అనమాట. कितने दिन तक रोहित शर्मा को छूट दिया जाएगा? एक बार एक तो सेंचुरी किया और 2, 5, 10, 20 में आउट हो जाते हैं. उसको ना टीम में जगह मिलना चाहिए ना अधिनायक. అండ్ అలాగే షమా మహమ్మద్ గారు చేసిన ట్వీట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని, ఆవిడ చేసిన దాంట్లో పెద్ద తప్పేమీ లేదని చెప్పేసి ఈ సౌగత రాయ్ గారు మాట్లాడారు. షమా మహమ్మద్ గారు చేసిన ట్వీట్ని ఖండిస్తూ వెంకటేష్ ప్రసాద్, హర్భజన్ సింగ్ లాంటి వాళ్ళు, మన ఇండియన్ టీం పాత ప్లేయర్స్ అందరూ ఒక ఇండియన్ టీం కెప్టెన్ని ఇలా అనడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి ట్వీట్ చేశారు. పైగా ఆవిడ ఇంకేమంటున్నారంటే యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఇంత లావుగా ఉండడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి అన్నాను, దీంట్లో నేను చేసిన తప్పేముందని చెప్పేసి ఆవిడ సమర్థించుకుంటున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూ మీద నా టేక్ ఏంటంటే యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఆయన కూడా లావుగా ఉండాలని చెప్పేసి ఆయన ఏం కోరుకోరు. ఆయన కూడా ఫిట్నెస్లో చాలా స్ట్రాంగ్గా సింగిల్ హ్యాండ్ పుషప్స్ లేదంటే ఎయిర్ పుషప్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఆయన చాలా ఫిట్నెస్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని మన చేతుల్లో ఉండవు, దాన్ని మనం పట్టుకుని వేలాడడం అంత కరెక్ట్ కాదు. యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఆయన చాలా అచీవ్ చేశారు. 3 సార్లు వన్డేలో డబుల్ సెంచరీ అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇలా మాట్లాడుతున్న వారందరూ కూడా ఒక్కసారి గ్రౌండ్లోకి వెళ్ళి నిలబడితే ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ అలాగే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అండర్లో అయితే మనం రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచాం. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి సిద్ధంగా ఉంది టీమిండియా ఇప్పుడు ఫైనల్లో ఉంది. ఇటువంటి టైంలో ఇలాంటి కామెంట్స్ చేయడం అన్నది అంత కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ ఓడిఐ ఫార్మాట్కి వస్తే 4 గంటల సేపు గ్రౌండ్లో నిలబడి యాజ్ ఏ కెప్టెన్గా ఎటువంటి స్ట్రాటజీస్ మనం ప్లే చేయాలి, అవతల ఉన్న బ్యాట్స్మెన్స్ని మనం ఏ విధంగా ప్రెజర్ పెట్టాలన్నది అప్పటికప్పుడు పిచ్ని రీడ్ చేస్తూ బ్యాట్స్మెన్స్ మీద ప్రెజర్ పెట్టడం అన్నది అంత ఆషామాషి విషయం అయితే కాదు. 4 గంటల సేపు ఈ ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ గ్రౌండ్లో ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ మారుస్తూ యాజ్ ఏ కెప్టెన్గా టీమిండియాని ముందుకు నడిపిస్తున్న ఒక ప్లేయర్ని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
నిజానికి చెప్పాలంటే విరాట్ కోహ్లీ, షమి, బుమ్రా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి డగౌట్లోకి వెళ్తారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఎప్పుడు కూడా డగౌట్లోకి వెళ్ళడు. ఎందుకంటే యాజ్ ఎ కెప్టెన్గా ఫీల్డ్లో ఉండి అసలు ఏం జరుగుతుందన్నది, మనం ఏం ప్లే చేయాలన్నది ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాలి. 4 గంటల పాటు ఎటువంటి రెస్ట్ లేకుండా ఫీల్డ్లో ఉంటూ టీమిండియాను ముందుకు నడిపిస్తున్న ఒక ప్లేయర్ని ఫిట్నెస్ లేదని మనం ఎలా అనగలం చెప్పండి. ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ లావుగా ఉన్నారు, కాకపోతే లావుగా ఉన్నా సరే తన ఫిట్నెస్ లెవెల్స్ ఏంటన్నది ఆయన ఖచ్చితంగా తెలుస్తుంది. అంత ఫిట్నెస్ లేకపోతే ఆయనే రిటైర్మెంట్ తీసుకుంటారు కూడా. అలాంటిది మనం ప్రత్యేకంగా ఇలాంటి పని కట్టుకుని ఇలాంటి ట్వీట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎస్పెషల్ ఐసీసీ ఈవెంట్స్ అయినా ఛాంపియన్స్ ట్రోఫీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్లేయర్స్కి ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఇండైరెక్ట్లీ కూడా వాళ్ళకి సమ్ ప్రెజర్ అయితే బిల్డ్ అవుతుంది. మనం పాస్ట్లో చూస్తే పాకిస్తాన్కి చెందిన ఇంజమం, అలాగే శ్రీలంకకి చెందిన అర్జున రణతుంగ ఇలాంటి వాళ్ళు చాలా ఫ్యాట్గా ఉండేవారు. ఈ విషయం అయితే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా యాజ్ ఎ క్రికెటర్గా లావుగా ఉండడం లేదంటే ఫిట్గా ఉండడం ఇలాంటి డిబేట్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పుడైతే కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే ఈ టైంలో ఇలాంటి ట్వీట్ చేయడం మాత్రం అంత కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఇప్పటికీ కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.